ఎవరు పెట్టాలి సంతకం అంటే ఇంకా మనం లెటర్ అన్నది ఓకేనా రైట్. మీడియా సోదరులందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అయిపోయింది. ఈ సంవత్సర కాలంలో గతంలో పరిపాలనలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏ రకంగా రాష్ట్రాన్ని నాశనం చేసిందో, ఏ రకంగా రాష్ట్రంలో అలజడులు సృష్టించిందో ప్రజలందరూ గమనించిన తర్వాత ఒక మంచి మెజారిటీ ఇచ్చి ఒక బాధ్యతను మా మీద పెడితే దానికి అనుగుణంగానే మేము సంవత్సర కాలం నుంచి కూడా పాలన మీద దృష్టి పెట్టాం. రాష్ట్రం అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తూ అటు ముఖ్యమంత్రి గారు కానీ, మా పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇతర క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవరి ప్రాంతంలో వాళ్ళు ప్రజలకు మంచి ఏ రకంగా చేయాలి, ఏ రకంగా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ఏ రకంగా మనం రాష్ట్రం గతంలో ఒక ముద్ర పడిపోయింది, ఆ ముద్రను చెరిపేసి మళ్ళా పెట్టుబడులను ఏ రకంగా ఆకర్షించాలి, బయట నుంచి వచ్చి పెట్టుబడులు పెడితేనే కానీ ఏ రాష్ట్రమైన అభివృద్ధి చెందుతుంది, దానికి అనుగుణంగా ఏ రకంగా ముందుకెళ్ళాలనే ఒక ఆలోచనతో సంవత్సర కాలంగా మేము పనిచేస్తూ ఉన్నాం. రాజకీయాలు ఎప్పుడు కూడా ఆ టైం వచ్చినప్పుడే తప్పితే అనునిత్యం రాజకీయం కాదు. రాజకీయం అంటే ఒక పార్టీ నాయకుడు ఇంకో పార్టీ నాయకుడిని తిట్టడం కాదు. రాజకీయం అంటే ఏదో ఒక ద్వేషాలు రెచ్చగొట్టి అశాంతిని క్రియేట్ చేయాలని కాదు. రాజకీయాలంటే ఒక సేవాభావం. రాజకీయం కోసం వచ్చినప్పుడు ఒక పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీ ద్వారా ప్రజలు అధికారం ఇస్తే ఒక మంచి చెయ్యాలి అనే భావనతోనే కూటమిలో ఉన్న పార్టీలన్నీ కూడా ఈ రోజు వరకు కూడా పనిచేసుకుంటూ వెళ్తున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి ఆ ప్రతిపక్ష నాయకుడు గతంలో ముఖ్యమంత్రిగా చేసి ప్రస్తుతం ఎక్స్ సీఎం హోదాలో ఉండి ఎక్స్ సీఎంని అని చెప్పుకునేటటువంటి ఈ పెద్ద మనిషి సంవత్సర కాలంగా ఏదో ఒక రకంగా రాష్ట్రంలో అశాంతిని రేకెత్తించాలి, మళ్ళా వీళ్ళు పూర్వ వైభవం తీసుకొస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని నిర్మాణం జరుగుతుంది, పెట్టుబడులు పెట్టేవాళ్ళు చాలా విరివిగా వస్తున్నారు, రాష్ట్రంలో ఎటు చూసినా కానీ రైతులు బాగున్నారు, ఆడపడుచులు బాగున్నారు, చదువుకునేటువంటి పిల్లలు బాగున్నారు, ఇట్లా ఉంటే ఎట్లా, ఇది కాదు కదా నా నైజం వేరు కదా, నేను ఆంధ్ర రాష్ట్రంలో కోరుకుంటుంది వేరు కదా అనే భావనతో రాష్ట్రంలో అశాంతి ఏ రకంగా రేకెత్తిద్దాం. వాళ్ళ దగ్గర ఉన్నారు కదా కొంతమంది, గతంలో చెప్పేవాళ్ళు మా వాళ్ళందరూ కూడా గంజాయి బ్యాచ్ అని, ఆ గంజాయి బ్యాచ్ అందరిని కూడా రెచ్చగొట్టి ఏ రకంగా రాష్ట్రంలో విధ్వంసం చేయాలి అనే ఒక పథక రచనతో దుర్మార్గమైనటువంటి వ్యవహార శైలిలో వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అదే పనిగా పెట్టుకుని చూసాం. మొన్న కూడా మన గుంటూరు జిల్లాలోనే సత్తెనపల్లి నియోజకవర్గంలో రెంటపాళ్ళు అనే గ్రామంలో వాళ్ళ కార్యకర్త ఎప్పుడో సంవత్సరం క్రితం చనిపోతే దానిని పరామర్శ పేరుతో ఏ రకంగా విధ్వంసం సృష్టించాడో యావత్ రాష్ట్రం మొత్తం చూసింది. మేము ఎప్పుడు కూడా మా నాయకులు చెప్పినట్టుగా ఇది మంచి ప్రభుత్వం అని అనిపించుకోవటం కాదు, మంచి చేసి ప్రజల చేత మన్ననలు పొందాలనే ఒక ఆలోచనతోనే మా కూటమి నాయకులందరూ కూడా పరిపాలన చేస్తూ ఉంటే, పాపం ఈ పెద్ద మనిషి మాత్రం ఏ రకంగా రాష్ట్రంలో అశాంతిని తీసుకురావాలి, తద్వారా కడుతున్నటువంటి రాజధానిని ఆపేపించాలి, తద్వారా రాష్ట్రంలోకి వస్తున్నటువంటి పెట్టుబడులు అన్నీ కూడా ఆగిపోయేటట్టుగా చేయాలి అని ఒక సునకానందం పొందేటటువంటి వ్యక్తి
నిజంగా రాజకీయ నాయకుడు అంటారా? అది ఒక రాజకీయ పార్టీనా? రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలని జనసేన పార్టీ తరపు నుంచి నేను కోరుతున్నాను. ఇదో రాజకీయ పార్టీ ఎంగనగా ఒక పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి తిట్టడం, ఇంకో పార్టీ వాళ్ళు మళ్ళీ దానికి కౌంటర్గా తిట్టడం, అది కాదు కదా. మేము రాజకీయాలంటే అయ్యనుకోవట్లేదు. మేము జనసేన పార్టీ స్థాపించిన లక్ష్యం పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో మంచి జరగాలని. మళ్ళా గతంలో రాజకీయ నాయకులు ఏ రకంగా ఉన్నారో ప్రస్తుతం రాజకీయ నాయకులు కూడా ఆ రకంగా తయారవ్వాలి, మారాలి అని రాజకీయాల్లో ఒక మార్పు తీసుకొద్దామనే ఒక ఆలోచనతో జనసేన పార్టీని పెట్టడం జరిగింది. ఆ కోణంలోనే మొన్న కూడా 19 నుంచి 24 వరకు ఈ రాష్ట్రం పాడుపడిపోయింది. ఉన్నటువంటి నాయకుడు ఒక రాజకీయ నాయకుడిలా ప్రవర్తించట్లేదు, ఆ పార్టీ ఒక రాజకీయ పార్టీగా ప్రవర్తించట్లేదు. ఖచ్చితంగా మనం ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందాలంటే, ఈ రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలంటే ఒక అనిశ్చితిలో ఉన్నటువంటి వాతావరణం నుంచి తీసుకొచ్చి ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం కావాలి అనే ఒక ఆలోచనతోనే ఆ రోజున కూటమిగా ఏర్పాటు చేపించాడు పవన్ కళ్యాణ్ గారు. ఇది యావత్ రాష్ట్రానికి తెలుసు, ప్రపంచానికి తెలుసు. ఉన్నటువంటి తెలుగుదేశం కానీ అటున్నటువంటి బీజేపీ పార్టీని కానీ ఒప్పించి ఒక కూటమిలో ఏర్పాటు చేసి రాష్ట్రం పాడైపోతుంది, మనం ఎవరికి వాళ్ళం వెళ్తే ఈ రాష్ట్రం బాగుపడదు, రాజకీయాలంటే ప్రజలకు మంచి చేయటమే కానీ ఎవరికి వాళ్ళమే నాకు అధికారం అని కాదు అని ఒక ఆలోచన విధానంతో కూటమిని ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ప్రజలందరి మన్ననలో పొంది కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మంచి చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు బెంగళూరు నుంచి తాడేపల్లి రావటం, మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు, నేనుండగా బటన్ నొక్కే నా ఏరంతా అరిగిపోయింది, కానీ మీరు ఇప్పుడు ఏం ప్రజలకు చేయట్లేదు అని ఏదో మీడియా ఉంది కదని చెప్పేసి తపన పడుతూ ఉంటే ప్రజలెవరూ కూడా నమ్మట్లేదు. ఎందుకు నమ్మట్లేదంటే వాస్తవం కాదు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాట అవాస్తవం కాబట్టి ఈ రాష్ట్రంలో ఏ ప్రజలు కూడా ఆయన మాటను విశ్వసించట్లేదు. ఎందుకంటే చూస్తున్నాం కదా, గతంలో రైతులు పండించినటువంటి పంటను అమ్ముకోవాలంటే 100 కొర్రీలు మీరు, కానీ ఇవాళ పండించినటువంటి పంటని అమ్ముకున్న రైతుకి 24 గంటల్లో డబ్బులు వచ్చే విధంగా కూటమి పరిపాలన సాగుతూ ఉంది. అదేవిధంగా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇద్దామని ఒక ఆలోచన తెలుతూ ఉన్నాం. ఏదైతే హామీలు ఇచ్చామో సిలిండర్ దగ్గర నుంచి మొదలుపెట్టి రేషన్ సక్రమంగా అందాలని కానీ ప్రతిదీ కూడా ఇవన్నీ చేసుకుంటూ ఇంకో పక్కన రాజధాని నిర్మాణాన్ని చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. మేము ఏదో ఒక రకంగా విషయం జమ్ముదాం, ఏదో ఒక విధంగా విషయం జమ్మి సంవత్సర కాలంలోనే ఈ రాష్ట్రంలో అనుదోళన సృష్టించాలని ఒక పిచ్చి ఆలోచనతో గుర్తొచ్చినప్పుడు బెంగళూరు నుంచి ఇక్కడ రావటం, ఒక పూట ఉండటం, ఏదో ఒకటి మాట్లాడటం, ఇక్కడ వాళ్ళని రెచ్చగొట్టడం, మళ్ళా బెంగళూరు పోవటం. ఇది తప్పితే ఈ సంవత్సర కాలంలో ఈ ప్రతిపక్ష హోదా కోరుకునేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అంతకు మించి చేసింది ఈ రాష్ట్రంలో ఈ ప్రజల తరపున ప్రజల కోసం చేసినటువంటి కార్యక్రమం ఒక్కటంటే ఒకటి ఉందా అని ఒకసారి ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని చెప్పేసి జనసేన పార్టీ నుంచి నేను కోరుకుంటున్నాను. నిన్నటికి నిన్న మేము సంవత్సర కాలం అయిపోయిందని చెప్పేసి సంవత్సర కాలంలో ఏమి చేశామో రాబోయేటటువంటి రోజుల్లో ఏమి చేయాలని చెప్పేసి ఒక సభ ఏర్పాటు చేసుకుని ఆ సభ ద్వారా ప్రజలకి వివరిద్దామని చెప్పేసి నిన్న క్యాబినెట్ మొత్తం కూడా ఆ కార్యక్రమం చేస్తే 2 రోజుల క్రితం సత్యంపల్లి టూర్కి వెళ్ళి విధ్వంసం సృష్టించి 3 మరణానికి కారణమైనటువంటి వ్యక్తి రాత్రి ఎక్స్ వేదికగా మా ప్రభుత్వానికి ఏదో క్వశ్చనర్ అని చెప్పేసి ఒక 2 పేజీలో ట్వీట్ చేశాడు. మనకు తెలుసు పాపం ఆయన సభల్లో ఏ రకంగా రాసిచ్చిన స్క్రిప్ట్ తీసుకొచ్చి చదివేవాడో, ఏ రకంగా దాన్ని ప్రజలందరికీ అప్పచెప్పేవాడో చూసాం. అదేవిధంగా ఇవాళ కూడా ఈ ట్వీట్ కూడా ఎవడో పాపం ఆయన పక్కన ఉన్నటువంటి వాడు పెట్టింది ఏంటుంది, కానీ నేనైతే ఇది అతను రాశాడు అంత ఆలోచన విధానం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది అని నేను భావించట్లా. ఎందుకంటే గతంలో అనేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో కూర్చొని పబ్జీ గేమ్ ఆడుకుంటాడు, ఎప్పుడు బయటికి రాడు, లోపల ఏం చేస్తానంటే పబ్జీ గేమ్ ఆడుకుంటాడని చెప్తుంటే మేము అనుకునేవాళ్ళం. నేను కూడా అంతా ఏదో రాజకీయాలు ఉన్నాం కాబట్టి అనకూడదు అంతా అని అనుకునేవాడు. కానీ ఇవాళ ఆయన వదిలినటువంటి క్వశ్చన్ చూస్తే నిజమే అనిపిస్తుంది నాకు. నిజంగా గత 5 సంవత్సరాలు కూడా ఆయన ఇంట్లో కూర్చొని పబ్జీ గేమే ఆడుకున్నాడు. ఆయన రాష్ట్రంలో ఏం జరుగుతుందని తెలియదానికి ఎప్పుడో వాళ్ళు పిలిచి బటన్ నొక్కాలి, బటన్ నొక్కే టైం ఏందన్నప్పుడు మాత్రం బయటకు వచ్చి ఆ బటన్ నొక్కి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి పబ్జీ గేమ్ ఆడుకున్నాడు, ఇంకొక వాస్తవం అని చెప్పేసి నాకు ఈయన వదిలినటువంటి ఈ క్వశ్చనర్ చూస్తే నిజమేను అని నాకు ఇవాళ అనిపించింది. ఎందుకంటే ప్రజలు ఒకసారి గమనించండి, ఈయన వదిలినటువంటి ట్వీట్లో
బిఎన్ గారు, ఈరోజు మీరు రాజకీయాలను మరింత దిగజార్చారు, నేను అడుగుతున్న ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలరా అని క్వశ్చన్ మార్క్ పెట్టి, చంద్రబాబు గారు అసలు నా పర్యటనకు మీరు ఎందుకు ఆంక్షలు పెట్టి ఎవరూ రాకూడదని కట్టడి ఎందుకు చేశారు? గతంలో మీరు కానీ మీ పవన్ కళ్యాణ్ కానీ తిరుగుతున్నప్పుడు మేము ఇలాంటి ఆంక్షలు ఎప్పుడైనా పెట్టామా? ఫస్ట్ క్వశ్చన్ అది. ఆ ఒక్క క్వశ్చన్తోనే ఒకసారి ప్రజలందరూ అర్థం చేసుకుని, నేను అర్థం చేసుకుని కూడా చెప్తున్నా. అంటే ఈయన అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందనే దీనికి తెలియదు. దీనికి నిజంగా పడుకుని నిద్రపోతున్నాడో పబ్జీ గేమ్ ఆడుతున్నాడో అది వాస్తవం. అది ప్రజలందరికీ తెలుసు, రాష్ట్రంలో ఏం జరిగిందో తెలుసు. పవన్ కళ్యాణ్ గారు బయటకు వస్తుంటారు రానిచ్చారు ఎప్పుడైనా? విశాఖపట్నం సాక్షిగా నోవాటల్ హోటల్లో పెట్టి హోటల్ నుంచి బయటికి రావడానికి కూడా లేదని చెప్పేసి చుట్టూ పోలీసులను పెట్టి ఆంక్షల వలయం సృష్టించింది జగన్మోహన్ రెడ్డి గారు గతంలో. మీరు కదా, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదా? అది పోనీ నీకులాగా మేమైనా రోడ్ల మీద రోడ్ షో చేసామా? ఎయిర్పోర్ట్ నుంచి హోటల్ దగ్గరికి వెళ్తా జనం ఉన్నారు కాబట్టి అభివాదం చేయాల్సినటువంటి లక్షణం నాయకుడికి ఉంటుంది కాబట్టి చేసుకుంటూ వెళ్తుంటే, ఆ రోజు మీ పాలనలో అప్పుడున్నటువంటి అడిషనల్ ఎస్పీ బలవంతాన ఆయన్ని జీప్ ఎక్కి మా వెహికల్ ఎక్కి కూర్చోబెట్టింది వాస్తవం కాదా? అక్కడి నుంచి నోవాటల్కి వెళ్తే అక్కడ మేము జనవాణి కార్యక్రమం, అది జనవాణి కార్యక్రమం అంటే జనంలో ఉన్నటువంటి సమస్యలను తీసుకుని మళ్ళా ఇన్ రిటర్న్ నీకు చెప్పి నీ ద్వారా, నీ ప్రభుత్వం ద్వారా అప్పుడున్నటువంటి నువ్వు పరిపాలన ఉన్నావు కాబట్టి పంచి చేపిద్దాం ప్రజలకి అని చెప్పి ఒక ఆలోచనతో జనవాణి కార్యక్రమాన్ని పెట్టుకుని మేము నీకులాగా రోడ్లు అంటే పడలేదు. మేము అది అవుట్డోర్ కాదు, అది ప్రోగ్రామ్, ఇండోర్ ప్రోగ్రామ్. అది ఒక హోటల్లో ఒక ఫంక్షన్ హాల్ తీసుకుని అక్కడ పెట్టుకుంటే మీరు నోవాటల్ హోటల్ నుంచి పవన్ కళ్యాణ్ గారు బయటికి రానిచ్చారా? ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు ఆయన మీద, ఎన్ని రకాలుగా నోటీసులు ఇచ్చారు లోపల ఉన్న ఆయన మీద? వాస్తవం కాదా ఇది? ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం, ప్రజల పక్షాన బయటకు వచ్చినప్పుడు రానిచ్చావా నువ్వు? ఐ థింక్ నేను అనుకుంటాను ఈస్ట్ గోదావరి అనుకుంటా, అనపర్తి అనుకుంటాను. అనపర్తి దగ్గర పొలాలకు రైతుల పరామర్శనానికి వెళ్తే రోడ్డు మీద ఆపేస్తున్న వాస్తవం కదా? ఆయన వెహికల్స్ అన్ని లాక్కుంది వాస్తవం కదా? దానికి ఆయన నివసిస్తున్నటువంటి, ఆయన ఉండేటటువంటి క్యారవాను బస్సుని ఆ వయసులో కూడా నిచ్చినేసుకుని ఎక్కిన మాట వాస్తవం కాదా? ఇవన్నీ ఆంక్షలు కదా ఇవన్నీ? అరే పక్కన మా ఆఫీస్ పక్కన ఉన్నటువంటి ఇప్పటంలో మీరు పగల కొడుతుంటే ఇప్పటం వెళ్దామని బయలుదేరితే మీ పోలీసులందరూ వచ్చేసి గేటు మూసేసి వెళ్తానికి లేదంటే మేము మిమ్మల్ని విభేదించి మిమ్మల్ని నెట్టుకుని మేము ఇప్పటం వెళ్ళింది వాస్తవం కదా? ఆ ఎప్పటం వెళ్తుంటే జీప్ ఎక్కాలని చెప్పి కేసు పెట్టింది వాస్తవం కదా? అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇవ్వాలనిపిస్తుంది, మీరు గతంలో పబ్జీ గేమ్ ఆడుకుంటున్నారని చెప్పి ప్రజలైతే అనుకుంటారో అది వాస్తవం ముమ్మాటికి. మీకు తెలియదు కదా బయట. అరా వాళ్ళదాకా ఎందుకు ఆ స్థాయికి నేనే సత్యనపల్లి వైపు కానీ లేదంటే మాచర్ల వైపు కానీ వెళ్తుంటే మీ నాయకులు వెళ్ళొచ్చారా మమ్మల్ని ఏమన్నా? మీ పోలీసులు ఎక్కడికంటే మా మీద ఆంక్షలు పెట్టారు కదా? మీ ప్రభుత్వంలో జరగలేదా? ఎట్లా మాట్లాడుతుంది అంత నిస్సిగ్గుగా? అసలు ఉన్నటువంటి 5 సంవత్సరాల కాలంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి జనసేన పార్టీ కానీ, తెలుగుదేశం కానీ, బీజేపీ వాళ్ళని కానీ బయటకు రోడ్డు మీద రాణించారా మమ్మల్ని ఎప్పుడైనా మీరు? కానీ ఇవాళ మీరు సంవత్సరం కాలంలోనే, మొదటి సంవత్సర కాలంలోనే మీకు మేము ఆ వెసులుబాటు కల్పించాం. ఎందుకంటే మాకు ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంది కనుక, ప్రజాస్వామ్యంలో మనం బతుకుతున్నాం కనుక, రాజకీయాల ప్రజాస్వామ్యంలో జరుగుతున్నాయి కనుక, మేము ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తాం కనుక నీకు మొదటి సంవత్సరంలోనే నువ్వు రోడ్డు మీదకి రావడానికి నీకు పర్మిషన్ ఇచ్చింది మేము. నీకు పర్మిషన్ ఇవ్వటమే కాకుండా నీకు ప్రొటెక్షన్ కూడా ఏర్పాటు చేశాం మేము. కానీ వాళ్ళు ఏం మాట్లాడతాను? సత్తెనపల్లి పర్యటన నువ్వు పెట్టుకున్న పర్మిషన్ ఏంటి? నీకు పోలీసు వాళ్ళు ఇచ్చినటువంటి పర్మిషన్ ఏంటి? అంతకు ముందు వారంలో నువ్వు చేసిన ఘనకార్యం ఏంటి? రైతుల పరామర్శ పేరుతో పొదుల్లో ఏం చేసావు నువ్వు? అక్కడ రైతులకు గిట్టుబాటు ధర వచ్చే సంగతి ఏమో కానీ రైతులు పండించినటువంటి పంటను కూడా నాశనం చేసినటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ ఇది కదా. నువ్వు రైతులు పరామర్శించడం పోయినవాడివి ఫ్లెక్సీలు పట్టుకుని ఒక్కొక్కరిని రఫా నరుకుతామని చెప్పేసి విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఫ్లెక్సీలు వేసుకుని పోవటం రాజకీయ నాయకుల లక్షణమా? అయినప్పటికీ నీకు సత్యనపల్లి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చాం. పొదులులో నువ్వు చేసినటువంటి సంఘటనకి నీ మీద కేసులు పెట్టి లోపల వెయ్యవలసి ఉన్నప్పటికీ కూడా చట్టం ప్రకారం మేము ప్రజాస్వామ్యంలో నువ్వు ఒక రాజకీయ పార్టీలో ఉన్నావు, ప్రతిపక్ష హోదా అడుగుతున్నావు, ఒక రాజకీయ నాయకుడిగా ఉంటావేమోనని ఒకే ఒక ఆలోచనతో మళ్ళా నీకు సత్యనపల్లి టూర్కి వెళ్తానికి నీకు పర్మిషన్ ఇచ్చాను. ఆ పర్మిషన్ క్లియర్గా చెప్పాము నీకు. ఎక్కడి నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? సత్తెనపల్లి నియోజకవర్గంలో సత్తెనపల్లి దాటి వెళ్ళిన తర్వాత ఉన్నటువంటి రెంటపాళ్ళు అనే ఒక గ్రామంలో నీ ప్రోగ్రాం.
దానికి నువ్వు ఏ రకంగా వెళ్ళాలి నువ్వు దానికి? అది కూడా నువ్వు చనిపోయినటువంటి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తానికి నువ్వు. చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళేటటువంటి వ్యక్తి ఏ రకంగా వెళ్తాడు? నీకు ప్రొటెక్షన్ ఇవ్వకపోతే నువ్వు అసలు ఈ తాడేపల్లి నుంచి బయటకు రాగలుగుతావు నువ్వు? కానీ నీకు అన్ని నిబంధనలు పెట్టి నువ్వు వెళ్ళన్నాయి అని చెప్పి మిమ్మల్ని పంపిస్తుంటే మీరు చేసిన ఘనకార్యం ఏంటి? ఆ రోజున హైవే మీదే మీరు మొదలుపెట్టారు కదా. గుంటూరు హైవే మీదే మీరు మొదలుపెట్టి గుంటూరు హైవేలో ఒక వ్యక్తి ప్రాణాలు పోవడానికి కారణమై మీరు అక్కడి నుంచి నిస్సిగ్గుగా, సిగ్గు లేకుండా ఒక చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళే వ్యక్తి ఒక బాధా హృదయంతో వెళ్తాడు, ఆ కుటుంబాన్ని ఓదార్చుదామని వెళ్తాడు. కానీ నీ చేసినటువంటి శాస్త్రలేంటి? నీ ఎక్కిలి శాస్త్రలేంటి? పూలు జల్లించుకుంటూ, ఫ్లెక్సీలు పట్టుకుని ఎగురుతూ, నీకు అసలు స్పృహ అనేది తెలియకుండా నువ్వు ప్రయాణిస్తున్నటువంటి వెహికల్ కింద ఒక మనిషి పడితే కూడా నీకు ఆ విషయము కూడా తెలియకుండా మీరు సత్తినపల్లి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు నాకు ఆ విషయం తెలుస్తుంది అని నువ్వు చెప్తున్నావంటే, జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా నీకు రాజకీయ లక్షణాలు ఉన్నాయని దగ్గర ఏమన్నా? ప్రజలారు ఒకసారి మిమ్మల్ని కోరుతున్నా, నిజంగా ఆయన రాజకీయ నాయకుడా? తను ప్రయాణిస్తున్నటువంటి కారు కింద మనిషి పడిపోయిన విషయం కూడా తెలియకుండా వీళ్ళు అంత ఒళ్ళు బలుపుతో వీళ్ళు కొట్టుకుంటూ వెళ్తున్నారంటే వీళ్ళు రాజకీయ నాయకులు. వీళ్ళు నువ్వు అక్కడ నుంచి కూడా సత్తినపల్లి వరకు కూడా ఏ రకంగా వెళ్ళావు? 80 కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి నీకు ఎన్ని గంటలు టైం పడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు? నీకు మేము పర్మిషన్ ఇచ్చామా లేదా నీకు? అప్పటికి కూడా నువ్వు గుంటూరులో అంత వైలేషన్ చేసినప్పటికీ కూడా పోలీసులు ప్రజాస్వామ్యయుతంగానే ప్రవర్తించి నిన్ను అక్కడి నుంచి వెనక్కి తిప్పి పంపించకుండా సత్తెనపల్లి దాకా ప్రయాణం చేయడానికి అవకాశం కల్పించారు. కానీ నువ్వు చేసిన ఘనకార్యం ఏంటి? సత్తెనపల్లి వెళ్ళి మళ్ళా కూడా అక్కడ కూడా గజమాల లేపించుకుంటావా? సిగ్గుందా నీకు నిజంగా? ఒకసారి ప్రజలు కూడా ఆలోచించండి. ఒక రాజకీయ నాయకుడు ఒక చనిపోయిన వ్యక్తి ఇంటికి వెళ్ళడానికి దండ లేపించుకుంటూ వెళ్తాడా? డీజేలు పెట్టుకుని ఇష్టానుసారంగా సౌండ్ పెట్టుకుని ప్రజల్ని ఇబ్బంది పెడుతూ జేజేలు కొట్టుకుంటూ వెళ్తారా? ఇది సంస్కృత? ఇది సాంప్రదాయమా? నువ్వు వచ్చి మాకు చెప్పాలనా? నువ్వు మళ్ళీ అక్కడ ఇద్దరు ప్రాణాలు పోవడానికి కారణమయ్యాను. సత్యనపల్లిలో మీ కార్యకర్తే, మేము కాదంటే నీ కార్యకర్తలే. అయితే నీ కార్యకర్త ప్రాణాలు పోవాలా? నీ పర్యటన వస్తే నీ కార్యకర్తల ప్రాణాలు పోవాలా? నువ్వు చేసినటువంటి వికృత శాస్త్రలకి వాళ్ళు ఎగురుడికి అక్కడ ఉన్నటువంటి వ్యక్తి చనిపోయాడు. నీ వల్ల ట్రాఫిక్ జామ్ అవటం వల్ల సత్యనపల్లి చిన్న సందులని కూడా పోలీసులు చెప్పారు. ఆ సందుల్లో ట్రాఫిక్ డైవర్ట్ అవటం వల్ల ఇద్దరు పిల్లలు గుద్దుకుని ఎదురెదురు అక్కడ ఒక కుర్రాడు హాస్పిటల్ తీసుకెళ్లే టైం కూడా నీ యొక్క శాస్త్రం వల్ల లేదు. అంబులెన్స్ ఎక్కించినటువంటి పిల్లాన్ని నువ్వు ట్రాఫిక్ జామ్ చేయడం వల్ల 2 గంటలు లేట్ అవటం వల్ల ఆ కుర్రాడు గుంటూరు రాలేక సరిపోయిన కారణం. వాస్తవం కాదా? ఇవన్నీ వాస్తవాలు కాదా జగన్మోహన్ రెడ్డి గారు? ఇవన్నీ మేము ప్రజాస్వామ్యయుతంగా ఉన్నాము కాబట్టే నువ్వు అక్కడ దాకా వెళ్ళగలిగావు కదా. ఎక్కడ ఆంక్ష పెట్టాం నీకు? నీ క్వశ్చనేరు ఒకసారి చదువుకోవాలి కదా. నువ్వు ఎక్స్ వేదికగా పెట్టేటప్పుడు నీ క్వశ్చనేరు ఏంటో నువ్వు చదువుకోవాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు. లేదు నీది ఇంగ్లీష్ మీడియం, తెలుగులో రాపించావు, ఎవరితో చదివించుకోవాలి కదా. చదివించుకున్నప్పుడైనా కానీ గతంలో నేను నిజంగా వీళ్ళకి పర్మిషన్ ఇచ్చానా, వీళ్ళని ఎప్పుడు ఆపలేదా అన్నటువంటి సోయ నీకు ఉండొద్దా? వాడెవడో ఫార్వర్డ్ చేశాడు నీకు, నువ్వు ఫార్వర్డ్ చేసేస్తావా? ఒకసారి ప్రజల్లా కోరుతున్నాను నేను. ఇన్ని చేష్టలు చేసినప్పటికీ కూడా మేము ఇంకా కూడా ఆసితూసి అడుగులేస్తున్నాం తప్పితే, ఎందుకంటే గబక్కను అరెస్ట్ చేసి లోపల పడేస్తే మళ్ళా ప్రతిపక్ష నాయకుడిని రివెంజ్ తీసుకుంటున్నారు వీళ్ళు, కక్ష సాధింపు చర్యలు అని మొదలు పెడతారని కూడా మేము ఆలోచిస్తూ ఇవాళ వాస్తవానికి గుంటూరులో జరిగిన ఇన్సిడెంట్లో నీ మీద పెట్టిన కేసులో నోటీసు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు నీకు. 105 కొత్త యాక్ట్, 105 బిఎన్ఎస్ యాక్ట్ కింద రిజిస్టర్ చేశారు క్రైము. దాంట్లో 10 సంవత్సరాల నుంచి లైఫ్ వరకు కూడా ఇంప్రిజన్మెంట్ ఉంటుంది దాంట్లో. ఎందుకంటే నువ్వు చేస్తున్నటువంటి చేష్టలు నీకు తెలుసు, నీ పందా నీకు తెలుసు. జనమును పోగేసుకుని ఆ జనంలోని బండి వెళ్తూ ఉంటే కింద పడి చచ్చిపోతానని తెలిసినప్పటికీ కూడా నువ్వు మూవ్ చేసావు కాబట్టి నీ విధంగా కేసు కడితే ఆ కేసులో నిన్ను స్ట్రైట్ అవే అరెస్ట్ చేసేటట్టు అధికారం పోలీసులకు ఉంది. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఎక్స్-సీఎం అనే ఒక ట్యాగ్ ఉంది కదా, ఒక ట్యాగ్ తగిలించుకున్నావు ఎక్స్-సీఎం అని ఈ రాష్ట్రానికి. దానివల్ల ఇంకా ఆసితూసి పోలీసులు అడిగేస్తున్నారు. ఇది ఎందుకు ఆలోచిస్తున్నారంటే ప్రజాస్వామ్యంలో ఉన్నాం కనుక మనం. కానీ నీకు ఏ రోజునైనా అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలుసా? రాజకీయ పార్టీ అంటే ఏంటో తెలుసా? రాజకీయ పార్టీ నాయకులు ఏ రకంగా ప్రవర్తించాలో నీకు తెలుసా?
తెలిస్తే నువ్వు ఇట్లా మాట్లాడతావా? ఒకసారి ప్రజలు ఆలోచించండి. మేము చెప్పట్లేదు, మేము రాజకీయ పార్టీలో ఉండి మేము ఏదో క్రిటిసైజ్ చేస్తున్నామని కాదు. జగన్మోహన్ రెడ్డి గారి చేష్టలు ఈ రాష్ట్రంలో ఏమి చెయ్యాలని, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలని, ఈ రాష్ట్రంలో ఏ రకంగా అనర్థలు సృష్టించాలని చేస్తున్నాడా లేదా అనేది ఒకసారి ప్రజలను గమనించాలని చెప్పి కోరుతున్నాం. మేము ఒక పక్కన కూటమిలో ఉన్న పెద్దలు రాజధాని నిర్మాణం చేసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి కొన్ని పరిశ్రమలు వస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, ఎక్కడో పూనాలు పోవాల్సిన చెన్నైలో పోయి బెంగళూరు పోయి ఉద్యోగాలు చేసుకునే ఆవశ్యకత లేకుండా ఇక్కడ చదువుకున్న పిల్లలు ఇక్కడే ఉద్యోగాలు చేసుకుంటారనే ఒక ఆలోచనతో మేము ముందడుగు వేస్తూ ఉంటే ఏ రకంగా రాష్ట్రంలో శాంతి ఉండదు, ఆంధ్ర రాష్ట్రంలో అశాంతి ఉంటుంది అని నువ్వు క్రియేట్ చేసి దాన్ని బయటకు పంపించి బయట పెట్టుబడులు రాకుండా చేయాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా చేస్తున్నాడో ఒకసారి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచించండి అని మేము చెప్తున్నాం. ఏదో రకరకాల పిచ్చి పిచ్చి రాత్రంతా రాశారు వీళ్ళందరూ కూడా, చాలా రాశారు, ఇవన్నీ చదవడం కూడా అనవసరం. మళ్ళా చెప్తున్నాం, ఏదో క్వశ్చన్లు ఇచ్చాడు. Z+ సెక్యూరిటీ ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి ప్రయాణం చేస్తున్న వాహనం చుట్టూ రోప్ పట్టుకుని ఎవరూ వాహనం మీద పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉండదా? మనుషుల తానికి ఎక్కువ ఉన్న పరిస్థితుల మధ్య అందుకే కదా Z+ సెక్యూరిటీ మాజీ ముఖ్యమంత్రి ప్రయాణంలో ప్రోటోకాల్ భాగంగా ఈ రోప్ పార్టీని పైలట్ వాహనాలు పెట్టడానికి కారణం అని చెప్పేసి కొన్ని పాపం ఎవడో చెప్పినవన్నీ కూడా రాసుకొస్తున్నాడు. మరి మీ పైలట్ వెహికల్స్ అందులో సెక్యూరిటీ రోప్ పార్టీలను Z+ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి వాహనం చుట్టూ ఇంతమంది ప్రజల తాకిడి ఉన్నప్పుడు ఎందుకు లేరు? ఒకవేళ ఉండి ఉన్న మాట నిజమే అయితే మరి ఎవరైనా వెహికల్ కింద ఎలా పడగలుగుతారు? మరి ఏది వాస్తవం అంటే ఇప్పటికీ కూడా అంత క్లియర్గా వీడియోలన్నీ బయటకు వచ్చి మాధ్యమాల్లో ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా నా వెహికల్ కింద ఎవడూ పడలేదు అనే ఒక అవాస్తవాన్ని వాస్తవం చేయలే ప్రయత్నం దీంట్లో కనిపిస్తుంది. అంటే ఇంకా అసలు ఆయన మనస్తత్వం ఏ రకంగా ఉంది ఒకసారి ప్రజలు ఆలోచించేయండి. రోప్ పార్టీ ఇస్తారు, ఎక్కడిస్తారు రోప్ పార్టీ? నీకు చెప్పిందేంటి? రెంటపాళ్ళ వెళితే రెంటపాళ్ళలో నీకు పోలీసు వాళ్ళు రోప్ పార్టీ ఇస్తారు. నీకు ప్లేస్ అది కదా, గుంటూరు దగ్గర బైపాస్ కాదు కానీ ప్లేస్, గుంటూరు దగ్గర బైపాస్ అని ప్లేస్ ఏమన్నా నీకు ఇచ్చినటువంటి షెడ్యూల్ ఏంటి? నీ షెడ్యూల్ మేము రూట్ మ్యాప్ ఇచ్చాను నీ రూట్ మ్యాప్ ఏంటి? నీకు తాడేపల్లిలో బయలుదేరి రెంటపాళ్ళు వెళ్తావు, రెంటపాళ్ళ కుటుంబాన్ని పరామర్శిస్తావు, అక్కడేదో విగ్రహం కట్టుకుని విగ్రహాన్ని ఓపెన్ చేస్తావు, అది కదా. అంటే నీకు రోప్ పార్టీ పోలీసు ఎక్కడ ఏర్పాటు చేస్తారు? రెంటపాళ్ళలో ఏర్పాటు చేస్తారు. అంతేగా నీ బాధ తాడేపల్లి దగ్గర నుంచి రెంటపాళ్ళ దాకా 80 కిలోమీటర్లు నీకు రోప్ పట్టుకుని పోలీసులు పరిగెత్తారా? గతంలో నువ్వు ఇలా చేసావా? అది అక్కడ పోలీసు రూల్స్లో ఉందా? అసలు నీకు ప్రజాస్వామ్యం గురించి తెలిస్తే కదా, పోలీసు రూల్స్ అంటే తెలిస్తే కదా, సెక్యూరిటీ ఏ రకంగా వాడతారో తెలిస్తే కదా నీకు. ఎవడో రాశాడు, దాన్ని మాత్రం చేశాడు. ఒకసారి ప్రజలకు చెప్తున్నాను నేను, ఎస్ రోప్ పార్టీ పెట్టదాం, ఎక్కడుంది రోప్ పార్టీ? అక్కడ రెంటపాళ్ళలో ఉంది. కానీ మీరు ఇక్కడి నుంచే కదా దందాలు చేస్తూ జనాన్ని పోగేసుకుని వెహికల్స్ ఎక్కించుకుంది మీరు కదా. ఇంకా కూడా పడలేదు నా వెహికల్ కింద, ఇది కూడా ఇంకా ఏదో ఎడిట్ చేశారని చెప్పేసి నీ ఛానల్లో ప్రచారం చేస్తున్నామంటే ఇంతకంటే సిగ్గుపడాల్సిన విషయం ఇంకా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాను. మీడియా ఉంది కదని చెప్పేసి మీడియాలో ఏదేదో మాట్లాడేసేస్తే జనం నమ్మేస్తారా? ఇంత నిస్సిగ్గుగా అసలు ఒక ఎక్స్ మినిస్టర్ అని చెప్పి ఎక్స్ సీఎం అని చెప్పుకుంటూ నువ్వు ఇంకా కూడా ఇలాంటి పిచ్చి రాతలు రాసి ఆ రోజు మీ ఎస్పీ ఈ ఘటన మీద ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటని అడుగుతావు. ఎస్ పోలీసు వాళ్ళు డ్యూటీ పోలీసులు చేశారు, చెయ్యాలి కదా వాళ్ళు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు చేసినటువంటి వికృత శాస్త్రాలకు గాను ఒక వ్యక్తి చనిపోయిన మాట వాస్తవం కాబట్టి ఆ చనిపోయింది ఆ క్యాంపెయిన్లో వచ్చిందని అప్పుడున్నటువంటి సమాచారం మేరకు మాట్లాడాడు. కానీ ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పాడు ఎస్పీ గారు. దానిలో భాగంగానే కదా వాళ్ళ నీ వెహికల్ కిందే పడి వచ్చినట్టుగా చూపించింది. ఈయనేదో దానకరణలో చెప్తాడు, మీరు ప్రొవైడ్ చేయకపోతే మంచి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ మీరు ప్రొవైడ్ చేయకపోతే గవర్నమెంట్ అనుమతితో నేనే నా సొంత డబ్బుతో సొంతంగా వాహనాన్ని కొనిపెట్టా. ఎవడికి పెట్టావురా బాబు? నువ్వు తిరగతానికి కొనుక్కున్నావు. కొనిపెట్టా అంటే తెలుగు మాకు వచ్చు, నీ ఇంగ్లీష్ మీడియం కాదుగా. తెలుగులో దీని అర్థం కొనిపెట్టా అంటే ఎవరికి ఇచ్చినట్టు అర్థం. ఎవరికి ఇచ్చావు? నువ్వు తిరగటానికి. ఎందుకంటే నీ యొక్క కొట్టేసినటువంటి జనం సొమ్ముతో కొట్టేసినటువంటి లగ్జరీ లైఫ్ నువ్వు ఇలా అనిపిస్తున్నావు. నువ్వు మామూలు కారులో తిరగలేవు, అందరు తిరిగే కారులో తిరగలేవు. నీకు ఇచ్చిన కారు ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం అంటే ఏ సీఎం వచ్చినా కానీ ఎక్స్ సీఎం అయితే వాడేటటువంటి వెహికల్స్ ఇచ్చారు. కానీ నువ్వు లగ్జరీస్ మ్యానవు కదా, నువ్వు నీకు సరిపోదు కదా నీకు, అందుకని కొనుక్కున్నావు. దానికి కూడా మేము అబ్జెక్షన్ పెట్టలేము. మేము వాస్తవానికి ప్రభుత్వం అబ్జెక్ట్ చేయాలి. నీ సొంత వెహికల్ తిరగడానికి లేదు, గవర్నమెంట్ ఇచ్చిన వాహనం వెళ్ళాలి. కానీ మేము ప్రజాస్వామ్యంలో ఉన్నాం కనుక మేము దానికి ఒప్పుకుంటే నువ్వు కొనుక్కొని తిరగడానికి పెట్టాం. కానీ నువ్వు దాన్ని కూడా కొనిపెట్టే అంటే ఎవడు చారిటీ చేసావు?
నువ్వు తిరగడానికి కొనుక్కున్నాడు దానివన్నీ కొనిపెట్టా అనే భాష మాట్లాడుతున్నావంటే నీ యొక్క తెలివితేటల్ని నిజంగా ప్రజలు ఏ రకంగా అర్థం చేసుకుంటే అర్థం చేసుకోవాలి వాళ్ళ. ఇది రాస్తావు తద్వారా రాష్ట్ర ఖజానాకు మీ వల్ల జరిగిన నష్టాన్ని, అతలాకుతలమవుతున్న రైతులు, అక్కచెల్లెమ్మల పిల్లల బ్రతుకులు, వీటన్నిటినీ నేను చెబితే వాటికి సమాధానం చెప్పలేక ప్రజల్లో మీ మీద ఉన్న వ్యతిరేకత, నా మీద ప్రేమను చూసి తట్టుకోలేక మీరు దిగజారి డైవర్షన్ రాసుకుని. ఎవరు డైవర్షన్ రా? ఇవాళ ఎవరు చెప్పారు నీకు? రాష్ట్రంలో ఎంత హ్యాపీగా ఉన్నారు ఇవాళ ప్రజలు. ఇవాళ మేము ఇస్తానన్నటువంటి హామీలను నెరవేరుస్తున్నాం. పిల్లలు సక్రమంగా స్కూలుకు పోతున్నారు, రైతులు హ్యాపీగా ఉన్నారు. మళ్ళా రేపు రాబోయేటటువంటి కాలానికి మళ్ళా రైతులకు మంచి అయిపోతున్నాం. రోడ్లు వేసాం, ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. ఎక్కడ నీ కాలంలో రోడ్డు ఉందా? ఇవాళ ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉంటే ఆ సుభిక్షాన్ని చూడలేక నువ్వు ఏదో ఒక రకంగా అశాంతి రేకించాలనే నీ ప్రయత్నంలో నువ్వు దాన్ని తీసుకొచ్చి మా మీద బురద జల్లుదామనే ప్రయత్నం చేస్తున్నావు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గు కూడా సిగ్గుపడుతుంది. నిన్ను చూస్తే సిగ్గు కూడా సిగ్గుపడుతుంది. సిగ్గు లేని మాటలు నువ్వు ఏ రకంగా రాసావంటే, నేను సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ళ గ్రామానికి చేరి తిరిగి వచ్చేటప్పుడు దురదృష్టకర సంఘటన జరిగిందని మా పార్టీ నాయకులు నా దృష్టికి తీసుకువచ్చారు. అంటే ఇన్ని గంటల వరకు కూడా నీకు నీ వెహికల్ కింద, నువ్వు ప్రయాణిస్తున్నటువంటి వెహికల్ కింద మనిషి చనిపోయాడనే విషయం కూడా స్పృహ లేకుండా ఉన్నావంటే నువ్వు ఈ రాష్ట్రానికి పనికొచ్చే రాజకీయ నాయకుడువా? నీలో నిజంగా రాజకీయ నాయకుల లక్షణాలు ఉన్నాయా? ఒకసారి ప్రజలు ఆలోచించమని చెప్తున్నా. ఒక్కసారి ఇదైనా కానీ నిజం చెప్పావు. నాకు స్పృహ లేకుండా ఉన్నాను, నేను స్పృహ లేకుండానే ఇక్కడి నుంచి రెంటపాళ్ళ దాకా వెళ్ళాను, ఏం జరిగిందో నాకు తెలియదు అనే విషయాన్ని ఒప్పుకున్నందుకు నీకు ధన్యవాదాలు చెప్తూ ఒకసారి రాష్ట్ర ప్రజలారా ఆలోచన చేయండి. నిజంగా ఇతను రాజకీయ నాయకుడా? ఇతను పెట్టింది రాజకీయ పార్టీనా? ఇతను నిజంగా రాష్ట్రానికి మంచి చేసే ఆలోచన కానీ రాష్ట్రానికి పనికొచ్చేటటువంటి వ్యక్తిగా మీరు భావిస్తున్నారా? ఒకసారి ఆలోచన చేసి ప్రజలందరూ కూడా రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని, తద్వారా ఖచ్చితంగా రానున్న 4 సంవత్సరాలు నిన్న ఏదైతే ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెప్పారో దాని ప్రకారం మీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం, రాష్ట్రంలో ప్రజలకు మంచి చేస్తాం, చదువుకున్నటువంటి పిల్లలకి వేరే రాష్ట్రాలకు పోయి ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి రాకుండా ఇక్కడే మీకు ఉద్యోగాలు సృష్టించి ఖచ్చితంగా మీరు మీ ప్రాంతంలోనే హ్యాపీగా మీ తల్లిదండ్రులతో బతికే విధంగా కూడా చేయడానికి కూటమి ప్రభుత్వం అన్ని కార్యాచరణలు చేస్తూ ఉంది. కనుక ఒక్కసారి ఏదైతే ప్రతిపక్ష హోదా అని గోలు పెడుతున్నాడో అతను నిజంగా ఈ రాష్ట్ర రాజకీయాలకు పనికొస్తాడా అని ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి అని చెప్పి ప్రజలందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి వైసీపీ పార్టీ అనే పార్టీకి చిన్న సలహా ఇస్తున్నాను. మీరు నిజంగా మీది రాజకీయ పార్టీగా ఉండాలి అనుకుంటే, మీరందరూ కూడా రాజకీయ నాయకులుగా అవ్వాలనుకుంటే రూపాంతరం చెందండి రా బాబు. ఇప్పుడు దాకా మీది ఒక దొంగల సమూహమే. ఇకనైనా సరే మీరు నిజంగా మీ నాయకుడు చెప్పినట్టుగా నేను ఎక్స్ సీఎం అని అంటున్నాడు కదా, ఆ ఎక్స్ సీఎం అనే దానికి అర్థం ఉండాలంటే రూపాంతరం చెందండి. దొంగల ముఠాల్లాగా, ఫ్యాక్షనిస్టులాగా రోడ్ల మీద ఫ్లెక్సీలు పెట్టుకుని మిమ్మల్ని నరుగుతాం, మిమ్మల్ని పొడుస్తాం అని కాకుండా ప్రజలకు మంచి చేద్దామనే ఒక ఆలోచనతో ముందుకు రండి. అప్పుడు ప్రజలు హర్షిస్తారని చెప్పేసి చిన్న సలహా ఇస్తూ రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి అర్థం చేసుకోండి. మీరు ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాం. రానున్నటువంటి రోజుల్లో ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ రకంగా రక్షించాలో కాపాడాలో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తాం. ప్రజాస్వామ్యం కాబట్టి ఇప్పటి వరకు కూడా మేము ఉపేక్షించాం, కానీ రానున్నటువంటి రోజుల్లో ఉపేక్షించాం. వైసీపీ పార్టీల వాళ్ళు ఇలాంటి పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తే ఎక్కడికక్కడే చట్టం తాను చేసుకుంటూ పోతుంది. దాంట్లో ఎలాంటి సందేహం ఉండదు. ప్రజలు ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదు. మీకు రక్షణగా కూటమి ప్రభుత్వం చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తూ మరొకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా మంచిగా ఆలోచన చేయండి, కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై జనసేన.